प्रजापतिश्चरति This गर्भे call is now being recorded. This इन्द्रराजमानो call is now taken बहुधा down. विजायते तस्य योनिं परिपश्यन्ति धीरा तस्मिन् हातस्तुर्भुवनानि विश्वा। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ, సర్వేభ్యో నమః. నమస్తే. సత్యార్థ ప్రకాశం సప్తమ సముల్లాసం. నూట 66వ పుటలో ఉన్నాము. చూడండి. ప్రశ్న: ఏ స్థలమందు ఒక వస్తువు ఉన్నదో అదే స్థలమందు మరి ఒక వస్తువు ఉండజాలదు. జీవేశ్వరులకు సంయోగ సంబంధం ఉండగా గలుగునే కాని వ్యాపకము కాదు. దీనికి సమాధానం: ఈ నియమము సమాన ఆకారము గల పదార్థములందు వర్తిల్లగలదు. సమాన ఆకారముగా ఉన్నటువంటి పదార్థములందు ఈ యొక్క నియమము వర్తిస్తుంది, కానీ వేరే వాటిలో కాదు. కానీ అసమాన ఆకృతి కలవానియందు కాదు. అసమాన ఆకృతి అంటే ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి లావుగా, ఒకటి సన్నగా, ఈ రకంగా ఉన్నటువంటి వాటిలో వర్తించదు. ఏలయనగా ఇనుము స్థూలము, అగ్ని సూక్ష్మము. ఇనుము స్థూలం అంటే పెద్దగా కనబడుతుంది. అగ్ని సూక్ష్మము. అగ్ని కనబడుతున్నా దాని యొక్క స్వరూపంతో ఏంటంటే సూక్ష్మంగా ఉంటుంటది. కాబట్టి ఈ కారణం చేత విద్యుత్తు, అగ్ని వ్యాపకములై ఒకే అవకాశమందు రెండును ఉండును. విద్యుత్తు మరియు అవకాశం. అవకాశం అంటే ఖాళీ స్థలం, ఆకాశం. జీవుడు పరమేశ్వరుని కంటే స్థూలుడును, పరమేశ్వరుడు జీవుని కంటే సూక్ష్ముడు అగుటచే పరమేశ్వరుడు వ్యాపకుడు, జీవుడు వ్యాప్తుడు. జీవేశ్వరులకి వ్యాపక సంబంధం ఉండునట్లే సేవ్యుడు యజమాని, సేవకుడు పనివాడు. ఆధారాధేయము. ఆధారము ఒక వస్తువు, ఆధేయము దానిలో ఇమిడి ఉండేటువంటి వస్తువు. ఆధారం నిలబడటకు, పడుకోవడానికి, కూర్చోవడానికి, నడవడానికి, ఉండడానికి ఆధారం. ఆ యొక్క భూమి ఇప్పుడు ఆధారంగా ఉన్నది. భూమి పైన మనం ఉన్నాం. స్వామి, భృత్య, రాజా, ప్రజా, పితా, పుత్రాది సంబంధములు కూడా ఉన్నవి. తత్వమసి ఆది వాక్యములు. ప్రశ్న: జీవేశ్వరులు వేరగుదరేని. జీవేశ్వరులు వేరువేరు అని భావించినట్లయితే, ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే జీవేశ్వరులు వేరువేరుగా భావించినట్లయితే ప్రజ్ఞానం బ్రహ్మ, ఐతరేయ ఉపనిషత్తు. అహం బ్రహ్మాస్మి, బృహదరణ్యకోపనిషత్తు. తత్వమసి, ఛాందోగ్యోపనిషత్తు. అయమాత్మా బ్రహ్మ, మాండూక్యోపనిషత్తు. వేదములందలి ఈ మహావాక్యములకు అర్థమేమి? సమాధానం: ఇవి వాక్యాలే కావు. ఇవి వాక్యములే కావు. వేదములలో ఇవి లేవు. బ్రాహ్మణ గ్రంథముల వచనములు. వీనికి మహావాక్యములను పేరు సత్యశాస్త్రములందును వ్రాయబడలేదు. ఇవి మహావాక్యాలు అని చెప్పి ఏ సత్యశాస్త్రములందును ఉద్ధృతపరచలేదు. వీని అర్థము అహం అంటే నేను, బ్రహ్మస్థుడుగా అస్మి ఉన్నాను. ఇక చూడండి రహస్యం. అహం
బ్రహ్మాస్మి అనే శబ్దాన్ని విప్పుతున్నాడు. ఏంటంటే అహం అంటే నేను, బ్రహ్మ అంటే బ్రహ్మస్థుడిగా. కానీ చెప్పుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే బ్రహ్మను. కానీ ఇక్కడ ఏమంటారంటే నేను బ్రహ్మలో విహరిస్తున్నాను, బ్రహ్మలో విద్యమానమై ఉన్నాను. బ్రహ్మతో కూడి ఉన్నాను. కూడి ఉండడం వేరు. కూడి ఉండడం ఇప్పుడు ఏంటంటే బస్సులో మనది విమానాన్ని కిడ్నాప్ చేశారు కదా, హైజాక్ చేశారు కదా, ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్ళారు కదా. ఆ విమానంలో నడిపేవారు ఉన్నారు, దాన్ని చేసే రాజశేఖర్ రెడ్డి గారి విమానంలో ఆ విమానాన్ని పేల్చేసేవాడు ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కేటప్పుడే అడిగారు, ఏమయ్యా గమ్యాన్ని చేరుస్తావా, క్షేమంగా వెళ్తుందా అని అడిగాడు. అయినా అడిగి ఎక్కారు. అందుకని తోడు ఉండడం వేరు. ఇక్కడ ఏమంటున్నాడంటే బ్రహ్మే అస్థితి బ్రహ్మస్థ, బ్రహ్మలో విద్యమానమై ఉండడం. ఎందుకంటే అణువును ఇమిడి ఉన్నటువంటి వాడు, సమస్త అండపిండములను తనలో ఇముడ్చుకొని ఉన్నటువంటి వాడు. అణువణువున ఇమిడి ఉన్నటువంటి వాడు పరమేశ్వరుడు, అండపిండ బ్రహ్మాండములను తనలో ఇముడ్చుకున్నవాడు పరమేశ్వరుడు. అటువంటి బ్రహ్మలో నేను ఉన్నాను అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ తాత్స్యోపాధి, ఇక్కడ ఏంటంటే తాత్స్యోపాధి ఆ విధంగా ఉంటాడు కాబట్టి ఆ రకంగా పిలువబడతాడు. ఏలయనగా మంచాక్రోశంతి అంటే మంచలు కేకలు వేయుచున్నవి అని అర్థం. ఇంకొకటి మనోరంజనం ఏంటంటే, మరి విన్నాను, వారు ఒక వ్యక్తి భాష రాని కారణంగా ఏమంటారంటే, ఏమండి మీరు మంచం మీదకి రండి అంటే, వేదిక మీదకి ఆహ్వానించేటప్పుడు వారికి భాష తెలియనప్పుడు ఏమంటున్నాడు అంటే మంచం మీదకి రండి అండి. మంచం మీదకి రమ్మనే శబ్దానికి అర్థం ఏంటి? మంచుని వేదిక. మంచం మీదకి రమ్మనే శబ్దానికి అర్థం ఏంటి అంటే అది చాలా చెడ్డ అర్థం. ఎందుకు అని అంటే గృహస్థులు భార్యతో ఉండేటప్పుడు వాళ్ళిద్దరికీ అది వర్తిస్తుంది, కానీ వేరే వారిని మంచం మీదకి రమ్మనడం ఆ అర్థం వస్తుంది. అందుకని అది భాష రాక అట్లా కొంతమంది పలుకుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది అదే, వేదిక మీదకి రండి వారు చెప్పాలనుకున్నది అది. వేదిక అనే శబ్దానికి శబ్దం దొరకలేదు, అందుకే మంచ్ అని హిందీలో అంటుంటారు కాబట్టి, హిందీ వచ్చిన అతను కాబట్టి ఆప్ మంచ్ పర్ ఆయియే, కృపయా ఆప్ మంచ్ పర్ ఆయియే అనాలనుకున్నాడు. ఇక దాన్ని తెలుగులో అనువాదం చేసి మీరు మంచం మీదకి రండి అని అన్నారు. ఆ శబ్దానికి ప్రకరణానికి సంబంధం లేకుండా పోయింది అన్నట్టు. ఓం ఆచార్య, బ్రహ్మలో ఉన్నానంటే బ్రహ్మ యొక్క గుణాలు ధరించి ఉన్నాను అనుకోవచ్చు ఆచార్య. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు బ్రహ్మలో నేను విద్యమానమై ఉన్నాను, బ్రహ్మకు వేరుగా నేను ఉండలేను కాబట్టి అతనిలోనే ఇమిడి ఉన్నాను, అతని గుణగణాలను గ్రహిస్తున్నాను, బ్రహ్మస్థుడను అని. కానీ బయట చెప్పుకునేవారు ఏంటంటే నేనే బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి, అది భ్రాంతి. అంటే ఇక్కడ బ్రహ్మను అనుసరిస్తున్నాను కూడా అనొచ్చా ఆచార్య? అనుసరిస్తున్నాను కాదు, అనుసరించాలి అంటే ఇప్పుడు దయానంద సరస్వతి ఏమంటున్నాడు అంటే, నేను బ్రహ్మలో పరమాత్మనిలో ఉన్నాను. పరమాత్మనిలో ఉండడము, పరమాత్మని అనుసరించడం, వెంబడించడం, వేరు కదా, వేరు కావాల్సి వస్తుంది. అంటే బ్రహ్మ యొక్క గుణగణాలను ధారణ చేస్తున్నా అని అర్థం వస్తుందేమో అని నా ఉద్దేశం. ఇది ఎటువంటిది అని అంటే, విడిపోయి చాలా రోజుల తర్వాత కలిసిన వారు ఆ ఆత్మీయ గాఢాలింగనంలో
దేహాన్ని మైమరిచి కళ్ళు మూసుకుంటారు చూడండి, వారి ఆ పరస్పరమైనటువంటి స్పర్శలో ఏ అనుభూతి అయితే కలుగుతుందో, ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి వ్యక్తి నేను బ్రహ్మస్థుడను, పరమాత్మనిలో విద్యమానమై ఉన్నాను, అతని గుణకర్మ స్వభావాలుగా నేను విహరిస్తున్నాను, అతని నావి వదిలేశాను, పరమాత్మని యొక్క గుణకర్మ స్వభావాలే నేను ఆచరిస్తున్నాను అనేటువంటిది అభిప్రాయం. మనస వాచ కర్మణ. పరమాత్మలో తల్లీనమై ఉన్నాను, పరమాత్మలోనే ఉన్నా అట్లా. అవునాచార్య, కొందరు ఏమంటారు, తల్లీనమై ఉన్నప్పుడు ఏ లోకంలో ఉన్నావు నువ్వు అంటారు. ఈ తల్లీనత కూడా ఇక్కడ వర్తించదు. తల్లీనత అంటే తత్తు వేరు, నేను వేరు, తత్తు వేరు, లీనం వేరు. తత్తు ఏ లోకంలో ఉన్నాము అని అంటే ఎక్కడో మా మనస్సు రమిస్తున్నది, అందులో కోల్పోయాడు, అది శుద్ధి బుద్ధి అంతా కోల్పోయాడు, మొత్తం అందులోనే మునిగిపోయాడు. ఇక చుట్టాలు వస్తే చాలు ఈ అంతా మర్చిపోతాడు, అంత వాళ్ళతోనే ఉండిపోతాడు అని అన్నట్టుగా ఈ తల్లీనత అనేటువంటిది వేరు ఉంటేనే తల్లీనత వర్తిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈశ్వరులోనే ఉన్నాడు, ఈశ్వరుడు కాక నువ్వు లేక నేను లేను అనేటువంటి అభిప్రాయంతో. సామాన్య అర్థంలోనే చెప్తున్నా, నేను ఈశ్వరులో ఉన్నాను, అంతే కదా. అదే ఇప్పుడు గృహస్థుడను అంటే గృహంలో ఉన్నాను, గృహాశ్రమ సంబంధితమైనటువంటి వ్యవహారం చేస్తున్నాడు గృహస్థుడు. వానప్రస్థుడు గృహస్థాన్ని వదిలేసి వనంలో సంచరిస్తూ ఉంటుండేటువంటి వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి వానప్రస్థుడు. అట్లా బ్రహ్మస్థుడు. అయితే ఇంకో విధంగా కూడా అనువదించుకోవచ్చా ఆచార్య, బ్రహ్మ తయారు చేసిన ఈ బ్రహ్మాండంలో ఉన్నానని కూడా అర్థం చేసుకోవచ్చా? అట్లా అర్థం చేసుకుంటే అందరూ ఉన్నారు, కుక్కలు, పిల్లలు, ఎలుకలు, శత్రువు, నాస్తికుడు, ఆస్తికుడు, అందరూ అందులోనే ఉన్నారు. అందుకు బయట కూడా ఉండగలుగుతారు. విద్యమానమై ఉన్నాను అనేటటువంటిదే ఆత్మ యొక్క ఉద్దేశము ఆచార్య. ఏమంటామా? అదే విద్యమానమై ఉన్నాను పరమేశ్వరంలో అంటే విద్యమానమై ఉండడం కాదు, విద్యమానమై ఉండడం అంటే అది ఒక భ్రమ అవుతుంది. ఇప్పుడు అంటే బయట విషయాలని గ్రహించాను, ఇక దీంట్లో సంతోషం ఏమి లేదు కాబట్టి. అమ్మగారు, గృహాశ్రమము గృహస్థుడను, గృహాశ్రమ వాసి ఎక్కడైనా ఉండొచ్చు, భార్య పిల్లలతో అనుబంధం ఏర్పరచుకొని. కానీ గృహస్థుడు గృహంలో ఉన్నవాడిని గృహస్థుడు అంటుంటాడు. ఇప్పుడు చాలా మంది ఈ ఆధ్యాత్మిక భాషలో ఏమంటుంటారంటే, ఎవరైనా కుటీరం ఏర్పరచుకుంటే కుటీరం వాడయ్యాడు, ఇంటి వాడయ్యాడు. కానీ లోకంలో ఏమంటారంటే పెళ్లి చేసుకుంటే ఒక ఇంటి వాడయ్యాడు అని అంటారు. ఏది సప్పుడు చేయరు, అక్కడికి వెళ్ళి వచ్చారు. అంతే ఆచార్య, ఇప్పుడు ఒకే పదానికి రెండు రకాలుగా మనకి అంటే అర్థం చేసుకోవాలి అనుభవంతో పదాలు. చాలా గొప్పగా ఆలోచించి చెప్తున్నారు, అదేమో పట్టుబడట్లేదు. ఈ మంచాక్రోశని అంటే మంచము కేకలు వేయిచున్నవి, మంచెలు కేకలు వేయిచున్నవి అని. మంచి అంటే ఆచార్యజీ ఇక్కడ ఒకటి అనిపిస్తుంది, పొలాల్లో అప్పుడు ఎప్పుడో ఒకప్పుడు వేసేసి అదే చెప్పబోతున్నాను. దాంట్లో ఏంటంటే మొక్కజొన్న అవి పంట చేళ్లకు కాకులు అవి వస్తుంటే ఒడిసెల పట్టుకొని రాళ్ళు పెట్టి అరుచుకుంటూ వాటిని కొట్టేవారు అనమాట. ఆ రకంగా మంచాక్రోశంతి. కానీ ఈ మంచాక్రోశంతి అనే పదం పుట్టింది ఎక్కడ అంటే, వేదికల మీద నుంచి వక్తలు మాట్లాడుతున్నారు, ప్రవచనకర్తలు ప్రవచిస్తున్నారు అనేది అభిప్రాయం. అది సంబంధించి అట్లా వచ్చిందే, కాకపోతే బాహ్యంలో ఇట్లా తీసుకుంటున్నాము. ఆచార్య ఇంకొకటి బ్రహ్మ జ్ఞానంలో స్థితుడై ఉన్నాను
ఇప్పుడు బ్రహ్మజ్ఞానములో ఉండడం, బ్రహ్మజ్ఞానంలో అంతే, అదే విషయం, అంతే, బ్రహ్మజ్ఞానంలోనే ఉండడం అంతే. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా బ్రహ్మలోనే ఉంటావు. ఎందుకంటే బ్రహ్మ వదిలి నువ్వు ఎక్కడ ఉండలేవు. కణ కణంలో అణువులో నిండి ఉన్నాడు కాబట్టి నువ్వు కూడా ఈ అనంత విశ్వంలోనే ఒక చిన్న బిందువు. అది తెలుసుకుంటే చాలు బ్రహ్మలో ఉన్నాడు. కానీ ఒక భ్రాంతి ఏంటంటే బ్రహ్మ ఏకరసుడు, అఖండుడు. బ్రహ్మ లోపల ఉండడానికి ఎవరికి వీల్లేదు. అదే జీవాత్మ కూడా అఖండుడు, ఏకరసుడు. కాబట్టి బ్రహ్మలో ఉన్నంటే బ్రహ్మతో సృష్టించిన ప్రపంచంలో ఉన్నారని తెలుసుకోవడం అంతే. ఇప్పుడు ఆచార్య ఉండండి, పువ్వును పట్టుకున్నా, అన్నం మెతుకును పట్టుకున్నా, ఆ పాదము లేపి పాదము మోపుతున్నా, శ్వాస తీసుకోవడానికి వాయువును పీలుస్తున్నా, ప్రతి కణములో ఈశ్వరానుభూతిని పొందడం అంతే అంతే. ప్రతి కణములో ఈశ్వరానుభూతిని పొందడం అంటే గ్రహించగలగటం ముందు అంతే కదా, పరమేశ్వర తత్వాన్ని గ్రహించటమే అనేటటువంటిది. అంతే. ఇదే విషయాన్ని ఏమంటారంటే పరధ్యానంలో ఉండడం. ఇటువంటి ఈ రకంగా ఏంటంటే తనను తాను మైమర్చిపోయి ఇంటిలో ఉన్నవాడు అనిపించుకోడు. ఎందుకు అంటే ఆయన మనల్ని ఇంటి వాళ్ళను పట్టించుకోడు, ఇంటి పరిస్థితులను పట్టించుకోడు, తన చింతనలో తనలో తాను ఉండడం. ఎప్పుడు ఈశ్వరీయ ధ్యాసనే. ఇప్పుడు ఇదివరకు అనేవారు కదా, ఇప్పుడు దాన్ని పైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది పోయింది. శివ ప్రతి మాటకు శివ. ఇప్పుడు శివ అంటే ఏమన్నట్టు? మహాదేవ భావన అలా తెలియచేయటం అంతే. మహాదేవ అని కొందరు అంటారు, శివ అని కొందరు అంటారు. ఈ రామరామలో ఆ శివ రాదు, ఆ శివ భావం రాదు. ఈ రామరామలో ఏంటంటే ఆ రామరామలో కూడా వస్తుందా శివ అంటే ఏంటంటే ఒక రకంగా ఊహించని సంఘటన జరిగినప్పుడు దానిని సహించుకోలేని భావ వ్యక్తీకరణ శివ. రామరామ కూడా అదే. హే రామ్ అంటారు. హే రామ్ వేరు, హే రాము ఎట్లా వస్తుంది? హే రామ్ అంటే హే రామ్ అనేటువంటిది సంబోధన. మై క్యా దేఖ్ రహా హూ. అదే మై క్యా దేఖ్ రహా హూ, హే రామ్ అంతే, మై క్యా దేఖ్ రహా హూ. వ్యక్తి నిట్టూర్పు ఇవ్వడం ఆచారి, దాని సందర్భాన్ని పురస్కరించుకొని నిట్టూర్పు ఇవ్వడం. ఇప్పుడు ఇవాళ సూర్యప్రకాష్ గారు ఈశ్వరుని ఖండించాడు, చూసారా? ఈశ్వరుని పేరెత్తకుండానే ఈశ్వరుని ఖండించేశారు. షట్చక్రాల గురించి చెప్తూ ప్రాచీన ఋషులు, పూర్వ ఋషులు అని చెప్పుకుంటూ వారు దేహంలో ఉన్నవని చెప్పేసి, ఈశ్వరుని కృతి కాదంట మన దేహము, మన శరీర సంరచన. సూర్యప్రకాష్ గారు ఆది మానవుని సృష్టి, ఈశ్వరుని సృష్టి, ఆది మానవులలో స్త్రీ పురుషుల కలయికతోటి తర్వాత వచ్చే సృష్టి అంతా మైథున సృష్టి. ఇప్పుడు మనం మైథున సృష్టిలో ఉన్నాం. ఈశ్వరుడు చేసినటువంటి ఈ సృష్టిని పట్టుకోవడమే ఇంకా మనుషునికి వశపడట్లేదు. ఒక్కొక్క విభాగాన్ని తీసుకొని కన్నొకరు, చెవొకరు, నాలుకొకరు, ఈ రకంగా అవయవాలను వేరు చేసుకొని పరిశోధన చేస్తున్నారు, స్పెషలిస్టులు అనిపించుకుంటున్నారు. అంతేగాని పూర్తి శరీరానికి శారీరక విజ్ఞానం ఇంకా మనుషునికి బోధపడలేదు.
ఇక మా మనుష్యుడికు ఇప్పుడు ఎవరైతే ఋషులు అంటున్నారో వారు కూడా మనలాంటి ఒక మనిషియే. ఆ మనిషి శరీరంలో చక్రాలు ఏం పెట్టగలుగుతాడు? అందుకని ఈ అభిప్రాయం సరైనది కాదు మీరు చెప్పింది. అది ఈశ్వరుని సృష్టి, ఈశ్వరుడే అందరికీ వ్యవస్థ చేశాడు. ఇంకా మనకేమో 8 చక్రాలలో చేశాడు, తనకేమో 10 చక్రాలలో నిరూపించుకుంటున్నాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సా భూమిం సర్వత స్పృత్వా అతిష్ఠత్ దశాంగులం 10 అంగుళముల పరిమాణంలో పరమేశ్వరుడు ఉన్నాడు. అది ఈశ్వరుని యొక్క అన్ని సృష్టి. నిమిత్తుకోవాలి అని అంటే తను మరి గొప్పగానే ఉండాలి కదండి. ఇంకొక లోపల అందరూ గంభీరంగా ఉండకండి. ఇవాళ రాజమణిమ్మ గారు మనోరంజనం చేస్తారు. అంటే తొందరగా ఏం పలుకాలో ఏం పలుకుతున్నారు అంటే ముందు పిల్లలను చూపుతున్నారు, తర్వాత భార్యను చూపిస్తున్నారు, తర్వాత పెళ్లిని చూపిస్తున్నారు. అంటే ముందుకు వెళ్ళాల్సింది పోయి వెనకకు. ముందు యుక్త వయసు వచ్చినప్పుడు పెళ్లి, ఆ తర్వాత పెళ్లిలో భార్య భర్త యోగం, ఆ తర్వాత పిల్లలు. కానీ వారు చెప్పుకొచ్చింది ఏంటంటే ముందు పిల్లలు, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత పెళ్లి. అమ్మగారు గుర్తుపట్టుకున్నారా? మర్చిపోయారా? ఓ మాచార్జీ, ఇక్కడ బ్రహ్మలో ఉండడము బ్రహ్మతో ఉండడం రెండిట్లో ఏది మళ్ళా తో అంటారు. తో అంటే నువ్వు వేరు నేను వేరు. పోతూ నమస్తే ఆచార్య, అవును పొరపాటు అయింది. అదే లేదా ఆచార్య, పొరపాటు అయింది. మీరు రండి అక్కడికి వెళ్ళి నారాయణ ఖేడ్ నుంచి. అది చెప్పిన దాన్ని మళ్ళీ వెనకకు తీసుకెళ్తున్నారు ప్రభాకర్ గారు. అది కాదు కదా. తోడు ఉండడం అంటే నువ్వెంతో నేనంతా. కాకపోతే నువ్వు సంపన్నుడో కావచ్చు, నేను పేదవాడిని అంతే. నీ అస్తిత్వం వేరు, నా అస్తిత్వం వేరు, నీ సామర్థ్యం నా సామర్థ్యం వేరు, నువ్వు వేరు నేను వేరు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈశ్వరుడు లేకుండా నేను లేను, నేను అతనిలోనే ఉన్నాను. నా శ్వాస అతనిదే, నా వినికిడి అతనిదే, నా మాట అతనిదే, నా ఆకలి దప్పికలు అన్నపానీయాలు అన్నీ అతని అనుగ్రహం చేతనే నేను పొందుతున్నాను. అతను లేక నేను లేను. అయితే బ్రహ్మలో ఉండడం అంటే బ్రహ్మ కంటే నేనే సూక్ష్మం అన్నట్టు. సూక్ష్మం అనేది వేరు. ఇప్పుడు తండ్రి వద్ద ఉన్నటువంటి పిల్లవాడు ఏమనుకుంటాడంటే నేను వేరు అని అనుకోడు. నాన్న ఉన్నాడు నా చుట్టూ. ఆ పిల్లవాడికి అక్కడ చూడండి ఏమంటాడంటే ఆ పిల్లవాడిని దత్తత తీసుకున్నటువంటి వారికి వాళ్ళ యొక్క వారసత్వ సంపద వర్తింపజేస్తున్నప్పుడు మనసు అంగీకరించదు. బలవంతంగా చేయక తప్పట్లేదు అక్కడ. అదే తన ఇష్టపూర్వకంగా కన్నటువంటి బిడ్డ, తనకు పుట్టినటువంటి బిడ్డకు ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడాడు. అంతే తేడా. ఇంకా దీంట్లో అర్థం కానిది ఏమున్నది? ఇప్పుడు అటు చేయవలసిందే కానీ కొత్త వాళ్ళు ఊరికి వెళ్తున్నప్పుడు, బంధువుల దగ్గరికి, అపరిస్థితుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏమనుకుంటారంటే దారి వెంట భయంగా ఉంటుంటారు. అది పూర్వకాలంలో అరే ఈ ఎత్తుగడ్డ ఎక్కి దిగితే అంతా అది వాళ్ళ ఊరే, అక్కడంతా మనలో ఉంటారు. అక్కడ ఈ ఎత్తుగడ్డ ఎక్కి దిగగానే గుర్తుందా, మర్చిపోయారా? పరిచయం ఉంటే ఏ చోటికైనా వెళ్ళటానికి ఈ గుట్ట అడవి కొద్దిగా దాటగానే అక్కడికి అంత మనుషులు ఉంటారు, తిరుగుతారు. వారికి అంత ఆత్మవిశ్వాసం.
అందుకని ఎక్కడైతే మన వాళ్ళలో చేరుకున్నాను, మనతో బంధువులతో కలిసిపోయినప్పుడు, వాళ్ళ పరిస్థితిలోకి చేరినప్పుడు, వాళ్ళకు అందుబాటులోకి వచ్చినప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసం, పిల్లలకు తల్లిదండ్రుని చూడగానే ఎంతో ఉత్సాహం. ఆ విధంగా ఈ యొక్క ఈశ్వరుని యొక్క సాక్షాత్కారం చేసుకుంటున్నటువంటి వ్యక్తి ప్రతి అణువణువున విప్పుతున్నటువంటి సూర్యుని కిరణాల్లో ఒక్కొక్క కిరణం వెలువడుతున్నప్పుడు ఆ కిరణాలతోటి ఉపకారం పొందుతున్నటువంటి దాంట్లో సూర్యరశ్మితోటి వెలుతురుతోటి వర్షముతోటి అన్ని రకాలుగా ఆ యొక్క ఈశ్వరుని చూడడం, భూకంపాలలో, ఈ యొక్క పిడుగులలో, ప్రతి దాంట్లో ఈశ్వరీయ తత్వాన్ని చూడడం, గడ్డి పరకలో చూడడం, అన్నం మెతుకులో చూడడం, పువ్వు పరిమళంలో చూడడం, ప్రతి ప్రాణిలో చూడడం. మనము పెద్దగా ఉన్నామని చెప్పేసి మనం తినేటప్పుడు అన్నం కణాలు పడిపోతే వాటిని ఏరుకొని తీసుకురావడానికి చీమలను పంపిస్తున్నాడు. గమనిస్తున్నారా లేదా? అవి కణాలు తీసుకెళ్ళి సమకూర్చుకొని వర్ష ఋతువులో అవి వాటి మీద ఆధారపడి బతుకుతాయి. అందుకని ఈ యొక్క మంచాక్రోశంది అంటే మంచం, ఆ మంచలు అరవవు, అవి జడములు. కానీ మంచల మీద ఉన్నటువంటి ఆ యొక్క పంటను రక్షిస్తున్నటువంటి ఆ కాపలాదారులు అరుస్తున్నారని, ఇక వేదిక మీద ఉన్నటువంటి ప్రవచనకర్తలు ప్రవచిస్తున్నారని అభిప్రాయం. ఇట్లే ఇక్కడ కూడా తెలుసు, బ్రహ్మాస్త్రములై ఉండగా ఆచార్యజీకి నెట్ ప్రాబ్లం వచ్చినట్టు. అంతరాయం ఉంది. అన్ని పదార్థములు ఈశ్వరంలోనే ఉన్నాయి కదా, మరి ఆ జీవుడు కూడా అతనిలోనే ఉన్నాడు. దీంట్లో బ్రహ్మస్థుడై ఉండడంలో ఇందాక ప్రణముని గారు అడిగితే ఓంప్రకాష్ చెప్పింది ఏంటంటే, ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు అన్నీ అతనిలో ఇముడ్చుకొని ఉన్నాడు కాబట్టి పశుపక్షులు, ఈ 84 లక్షల జీవరాశులు అన్నీ అందులోనే ఉన్నాయి. మనం కూడా అతనిలోనే ఉన్నాము. మరి ఈ రకంగా ఉన్నప్పుడు మరి అందరూ బ్రహ్మస్థులు అవుతారు కదా. ఏమి విశేషమని ఎవరైనా అడిగినప్పుడు వారికి ఈ రకంగా సమాధానాలు చెప్పాలి. అన్ని పదార్థములను బ్రహ్మయందుండినను జీవుని వలె తక్కినవి సాధర్మయుక్తములు నికటస్థములు కావు. అర్థమవుతుందా? ఇక్కడ చాలా రహస్యం ఉంది. ఏమని చెప్తున్నాడు అని అంటే, అందరూ మనుషులే కానీ నా వాళ్ళు ఎవరు అనేటువంటిది ఆ శిశువు చేత గుర్తింపజేస్తున్నాడు, పశువు చేత గుర్తింపజేస్తున్నాడు, బంధువు చేత గుర్తింపజేస్తున్నాడు, స్నేహితుని చేత గుర్తింపజేస్తున్నాడు, శత్రువు చేత గుర్తింపజేస్తున్నాడు. నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అవసరాన్ని బట్టి తెలుస్తుంది. అందుకని జీవుడికి దేవుడికి దగ్గర సంబంధం ఉంది. అదే ఈ ప్రకృతి యొక్క వికారమైనటువంటి కనబడేటువంటి అండపిండ బ్రహ్మాండముల రూపం ఏదైతే ఉందో అది పరాయిది. ఈ ఇద్దరి కంటే, జీవాత్మ పరమాత్మ కంటే భిన్నమైనటువంటిది.
ప్రభాకర్ గారు దొరికిండా లేదా దేవుడు? ఓం ఆచార్య. ఏంటంటే నా వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు? అవసరాన్ని బట్టి ఉపయోగిస్తున్న అందరూ నా వాళ్ళని అనుకుంటాను. ఏది సరైనగా స్పందించట్లేదు. అవసరవాదం కాదమ్మా, అవకాశవాదం కాదమ్మా భాష. నా వాళ్ళెవరు? ఇప్పుడు ఫేస్బుక్ లో కూడా చాలా వరకు పాటలు వస్తున్నాయి కదా, నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని. అది గుర్తొస్తలేదు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే 10 మంది చుట్టాలై వస్తారయో, మన దగ్గర ఏమీ లేకపోతే ఉన్నవాళ్ళు సైతం దూరంగా పోతారయో అని పాట వస్తుంది కదా. ఇంకోటి అంటారు ఆచార్య, బెల్లం ఉంటేనే ఈగలు వస్తాయి, బంధువులు కూడా అట్లనే అంటారు. అంతే. ఇక్కడ జీవుడికి దేవుడికి సంబంధం చూపిస్తున్నది ఏంటంటే, దేవుడి యొక్క చైతన్యాన్ని, ఆ గుణములను గుర్తించేటువంటిది జీవుడు మాత్రమే. అతడికి ఆ స్ఫూర్తి, ఆ ఊహ, ఆ యొక్క అవగాహన ఉన్నప్పుడే గుర్తించగలుగుతాడు. ఇతరులు గుర్తించలేరు. గుర్తించలేని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, గుర్తించగలిగేవారు చాలా తక్కువ మంది. జీవనకు బ్రహ్మజ్ఞానమును ముక్తియందు ఆ బ్రహ్మముతో సాక్షాత్ సంబంధమును కలుగును. జీవనకు బ్రహ్మజ్ఞానము కలుగును మరియు ముక్తియందు ఆ యొక్క బ్రహ్మతో సాక్షాత్ సంబంధము కలుగును. అంటే ఇప్పుడు మనకు ఈశ్వరునితో సాక్షాత్ సంబంధం లేదన్నట్టే కదా. ఉన్నదా ఆచార్యజీ? జ్ఞానం తెలుసుకున్న తర్వాత పరమేశ్వరుల గురించి. అమ్మగారు ఎక్కడున్నారు? పుస్తకం చూడండి, ఇక్కడ శబ్దాలు ఏమున్నాయి. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ జీవనకు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ముక్తి యందు ఆ బ్రహ్మతో సాక్షాత్ సంబంధం కలుగును అని అంటే, ఇప్పుడు మనం ముక్తిలో లేము కదా, బంధనంలో ఉన్నాం కదా. బంధనంలో ఉన్నప్పుడు ఈశ్వరునితో సంబంధం ఎట్లుంటుంటది? సాక్షాత్ సంబంధం. సాక్షాత్ సంబంధం అంటే మనం దేహంతో ఉన్నాము కాబట్టి దేహంతో చూపిస్తున్నాడు కదా తండ్రిని. ఏది అర్థం కాదా? ప్రశ్నించరు, ఊరికే కూర్చుంటారు. ముక్తిలో ఉన్నప్పుడు దేహేంద్రియాలు ఉండవు కాబట్టి సాక్షాత్కారము పరమేశ్వరులోనే ఉంటాం, అవగాహన అవుతుంది ఆచార్య. దేహంతో ఉన్నప్పుడు దేహంతో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూపెట్టి నువ్వు వారి సంతానమే అనేటువంటి అనుబంధంతో పరిచయం గావింపజేస్తున్నాడు కదా. అవును, తల్లిదండ్రి తోటి భాష్యంలో ఇది ఈ సంబంధం, జన్మకొచ్చిన సంబంధాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మికంలో దేహాతీతంగా, దేహరహితంగా, ముక్తిలో దేహరహితంగా ఆ శుద్ధ ఆత్మతత్వమును శుద్ధ పరమాత్మతో సాక్షాత్ సంబంధం చూపిస్తున్నాడు. ఇప్పుడు ఈ భవబంధాల్లో 84 లక్షల జీవరాశుల్లో దేహంతో ఉన్నాము కాబట్టి దేహధారి అయినటువంటి తల్లిదండ్రులకే సంతానం. ఎవరైతే జన్మనిస్తుంటారో వారికి మాత్రమే సంతానం. ఇక్కడ దేహాతీతంతో పరమేశ్వర సాక్షాత్కారము అంటే ఆత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవటం. అంటే అమ్మగారు అలా మాట్లాడితే ఎంత అనర్థం జరుగుతుంది అని అంటే, ఈ దేహంతో సాక్షాత్కారం కాదు అనేది కదా. లేదు, అవుతుంది ఆచార్య. కాకపోతే అమ్మగారు ఒక్క వైపు ఉండండి. కాదు అంటారు, అవును అంటుంటారు. కాదుని పట్టుకోవాలా, అవును పట్టుకోవాలా. తొందరపడకండి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా. చెప్పండి. మోక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మ సాక్షాత్కారమే, మోక్షము లేనప్పుడు బ్రహ్మ సాక్షాత్కారమే. బ్రహ్మలోనే ఉంటాడు. మరి అలా మునిగారు అలా ఆ భాష మాట్లాడితే మరి మోక్షానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి?
మోక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఇప్పుడు మోక్షం లేకున్నా కూడా ఈ భవబంధాల్లో దేహంతో ఉన్నప్పుడు కూడా ఈశ్వర సాక్షాత్కారం అవుతుంది అని అన్నప్పుడు మోక్షం యొక్క ప్రత్యేకత ఏముంది? కొన్ని కోటాను కోట్ల ఈ అది భవబంధాలకు దూరంగా ఉంటాడు. ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటి ముక్తిలో సాక్షాత్ సంబంధం అంటే ఇప్పుడు ఓం ప్రకాష్ ఎవరి కొడుకు, ప్రణవముని ఎవరి కొడుకు, మిగతా ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళు వేరే వాళ్ళు అవుతారు. కానీ మనతోటి ఎవరితోటైతే రక్త సంబంధం ఉంటుందో వారికి మాత్రమే మనం వారసులుగా వర్తిస్తాం కదా. సూర్యప్రకాష్ గారు ఏమైంది మాట్లాడతలేదు? పరమాత్మ ఆ ఫోన్ నిండినట్టున్నదమ్మా గారు, డిస్టర్బెన్స్ వస్తుంది, కుయ్యి అంటున్నది. పరమాత్మ ద్వారానే జీవాత్మలు ఉన్నాయి కదా, పరమాత్మ సంబంధం ఎందుకు ఉండదు లేదా ఆచార్జీ? ఎందుకు ఉండదు అని అజ్ఞానంలో ఉన్న జీవుడు తెలుసుకోలేడు స్వామి. ఎందుకు ఉండదు అనడానికి ఇక్కడ దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది ఏంటంటే, భీమరావు గారు మైక్ బంద్ చేయండి, మీరు అక్కడ మాట్లాడేది ఇక్కడ ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ ముక్తి యందు ఆ బ్రహ్మతో సాక్షాత్ సంబంధమును కలుగును అని ఇక్కడ శబ్దశ రాసింది కదా దయానంద సరస్వతి. కాబట్టి జీవునకు బ్రహ్మతో తాత్స్యం అంటే ఆ యొక్క అనుబంధం. ఇప్పుడు అది పూర్వకాలంలో ఊర్లలో ఏంటంటే ఎవరైనా వస్తుంటే, ఎవరైనా ఎవరింటికి వచ్చిన ఆ పొలిమేర నుండి అడుగుతుంటారు, ఎక్కడ కనబడితే అక్కడ ఊరు వాళ్ళు, కొత్త వాళ్ళు అడిగితే ఎవరైనా ఎవరింటికి వచ్చిన అదే. అవునా సార్, అడుగుతుంటారు, కొత్తగా అనిపిస్తే అడుగుతారు. కాబట్టి జీవునకు బ్రహ్మతో తాత్స్యం అని అంటే వారి పేరు చెప్పగానే వీరికి ఓహో నువ్వు ఫలానానా, కులమైనా చెప్పాలి, గోత్రమైనా చెప్పాలి, లేదా ఆ వ్యక్తుల పేర్లన్నా చెప్పాలి. సహచారితో ఉపాధి ఉన్నది. సహచారి, ప్రభాకర్ గారి శబ్దం వచ్చింది. సహచారి అంటే వేరువేరు. ఎవరైతే తోడుగా నడుస్తున్నారో, ఎవరైతే తోడుగా ఉంటున్నారో వారిని సహచరి అనగా జీవుడు బ్రహ్మమునకు సహచారిగా జీవుడు బ్రహ్మమునకు సహచారి అని అంటే అతని ఉపాసన చేస్తూ తను కూడా ఉపాస్యము వలె అంటే దేవుని వలె గొప్పగా ఎదగడం, మంచి గుణకర్మ స్వభావములను అలవర్చుకోవడం. కాబట్టి జీవుడును బ్రహ్మము ఒక్కటి కాదు. లేని గుణాలను అలవర్చుకోవడం, ఉన్న వాటిని దులుపుకోవడం వల్ల దిగజారుడుతనం, ఇంకా చక్కదిద్దుకొని మెరుగులు దిద్దుకోవడం వల్ల లేని వాటిని అలవర్చుకోవడం మెరుగులు దిద్దుకోవడం అంటారు. ఉన్న వాటిని జారవిడుచుకోవడం దిగజారుడుతనం అంటారు. ఇవి అన్ని ఇద్దరు వేరువేరుగా ఉన్నప్పుడే ఇవి ఈ రకంగా రావడం పోవడం అనేది జరుగుతుంటది. జీవుడు అల్పుడు కాబట్టి జారవిడుచుకోవడంలోను. ఇప్పుడు ఒక గురువు గారు ఏమంటారంటే, ఆధ్యాత్మికంలో ఎంత గొప్ప సాధువుగా ప్రసిద్ధికెక్కితే, ఎంత మంచి వక్తగా ప్రసిద్ధికెక్కితే దానికి విరుద్ధమైనటువంటి భావాన్ని దాటేసి వచ్చారు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. వెలుగుతుందా?
ఊరికే కూర్చుని ఆచార్య అంటే అన్ని దాటేసి అన్ని జన్మలెత్తి ఇక్కడ వచ్చిందంట. అంటే అన్ని జన్మల విషయం కాదమ్మ గారు, ఎంత పాపము నుంచి బయటకు వస్తే అంత గొప్ప సాధువు ఆధ్యాత్మిక గురువు. ఆ, అంటే మరుగున దాటేసి వచ్చాడు అనేది అభిప్రాయం. ఆ, ఆధ్యాత్మికానికి దూరంగా ఉన్నవారు ఎందుకు అని అంటే వాళ్ళు మరుగున దాటలేకపోతున్నారు, మరుగులోనే ఇమిడిపోతున్నారు, మరుగునే మంచిది అనుకుంటున్నారు, మంచిది అనుకుంటున్నాను. అజ్ఞానంని ఉపాసిస్తున్నారు. అవునా? సమయమైంది ఆచార్య. ఇది మరి పారాగ్రాఫ్ మధ్యంతరంగా వదిలేయాల్సి వస్తుంది. మళ్ళీ రేపు దీంట్లో చాలా ఉంది ఆచార్య, మళ్ళీ చెప్పవలసి వస్తుంది. సరే సరే, మంచి. ఓ నమస్తే, ముందుకు తీసుకెళ్ళండి. ఓ ఆచార్య ఓం గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్యప్రకాశము 7వ సంలాసము 166వ పేజీలో ఉన్నాము. మహావాక్యాలని చెప్తూ ఇక్కడ 4 వాక్యాలు స్పష్టం చేశారు. వాటిని స్పష్టంగా చెప్తూ ఈ మహావాక్యాలు కాదు అని తెలియజేస్తూ, పరమాత్మలోనే జీవుడు ఉంటాడు. సమస్త బండబెండ బ్రహ్మాండమంతా విశ్వము పరమాత్మలోనే ఉంటుంది. లో అనే కాడ భ్రమపడద్దు అనే భావాన్ని లోతుగా అర్థం చేపిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1కి 2 సార్లు మళ్ళీ ఇవన్నీ వీలైనప్పుడు ప్రార్థన. వైదిక సంధ్యోపాసన ఈరోజు మన ఎవరమ్మ పుష్పమ్మ ఎవరు ఈరోజు? భాగ్యలక్ష్మి అమ్మ గారు. భాగ్యలక్ష్మమ్మ గారు మనకి కనబడలేరు కదా, రాలేదు ఇవాళ. ఎవరైనా ఒకరు చేయించండి, కొత్త వాళ్ళు 2వ బ్యాచ్ వాళ్ళు చేయించండి. చేపిస్తారా? సమయం అవుతున్నది. ఎవరైనా బాలరాజు గారు చేపిస్తారా? లేదు సార్, బయట ప్రణమని భాగ్యనగరం. ఓం వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాము స్వాహ. మ్యూట్ లో ఉన్నారు. ఓం వైదిక సంధ్యోపాసన ప్రణముని భాగ్యనగరము. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిధానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీః శ్రేతాము స్వాహ. ఓం శన్నో దేవీరవిష్ఠయాప భవంత పీతయే శయ్యోరవిస్రవంతు నః. అతాంగస్పర్శమంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే. అత మార్జాన మంత్రాః. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం సహ పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అత
ఏడంతోసరంతరయాత్ర ప్రాణాయామంత్రాః ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తథా అగపర్షన్ మంత్రాః ఓం ऋतं च सत्यं जावीदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधी संवत्सरो जायत अहोरात्रान् विदधाति तत्समियतो वसे ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टया भवन्तु पेतये शय्योरविस्रवन्तु नः अतः मनसा परिक्रणमन्त्राः ॐ प्राचीदिगग्निरधिपतिरचितो रक्षितादित्या यजवः तेभ्यः नमोऽधिपतिभ्यः नमो रक्षितृभ्यः नमः शिभ्यः नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्यमयं दिश्मस्तं ओजं वेदद्मः తూర్పు దిశలో పరమేశ్వరుడు అగ్ని ప్రకాశ స్వరూపుడు అధిపతి అయి ఉండి సూర్యకిరణముల ద్వారా ఆదిత్య కిరణములతోటి చంద్రహాస కొడవలి వలె సమస్త ప్రాణులు తన అగ్ని చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ ఓం దక్షిణాదికేంద్రోధిపతి స్థిరస్థిరాజే రక్షితా పితరే చమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్యమయం దిష్మస్తం మోచం వేదద్మః. దక్షిణ దిశలో ఆ జగదీశ్వరుడు అనంత ఐశ్వర్యవంతుడు ఇంద్రుడుగా ఆధిపతి అయి ఉండి సృష్టి క్రమానికి వంకర టింకరగా కుతంత్రాలతో నడిచేటువంటి సమస్త ప్రాణం నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. పశ్చిమ దిశ లోపల ఓం ప్రదీజే దిగ్వర్ణోధిపతికి పృథాకు రక్షితాన్నమిచమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్యమయం దిష్మస్తం ఓజం వేదద్మః. పడమర దిశ లోపల ఆ ప్రాణదాత పరమేశ్వరుడు వరుణుడుగా రాజాదిరాజ మహారాజుగా అధిపతి అయి ఉండి సమస్త ప్రాణులను కంటి రెప్పలా కాపాడుతూ ఆహార ధాన్యాలను ఉత్పన్నం చేసి పొట్టతో పాకులాడేటువంటి పురుగులను క్రిమికీటకాలను అన్నమును ఆశ్రయింపజేసి ఓ జీవాత్మ ఈ అన్నము నిరాపద జీవనాధారం అని తెలుసుకో అని తెలుపుతూ సర్వ ప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఉత్తర దిశలో ఓం ఉదయజయదిక్ సోమోధిపతి స్వజో రక్షితాచ నిర్జమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్యమయం దిష్మస్తం ఓజం వేదద్మః. ఉత్తర దిశలో ఆ జగదీశ్వరుడు సోముడుగా అధిపతి అయి ఉండి విద్యుల్లతను ఉత్పన్నం చేసి క్రిమికీటకాలకు శరాఘాతమై వాటిని నిర్వీర్యం చేస్తూ మరియు పాడి పంటలకు సస్యశ్యామలమైన పంటల కొరకు నత్రజనిని ఉత్పన్నం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. తర్వాత క్రింది దిశ లోపల ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాచగ్రీవో రక్షిత వీరుదేశమః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః శిభ్యో నమేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్యమయం దిష్మస్తం ఓజం వేదద్మః. క్రింది దిశలో ఆ జగదీశ్వరుడు విష్ణువు వలె సర్వత్రా వ్యాప్తి అయి ఉండి ఆధిపతి అయి ఉండి సమస్త ప్రాణుల రక్షణార్థము ఫల వృక్ష వనస్పతి వీరిదములను ఔషధములను ఉత్పన్నం చేసి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని
యథాతథంగా నిర్వీర్యం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. ఊర్ధ్వదిశ పై భాగంలో ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతే చతురో రక్షిత వర్షమిషమః దేవ్యా నమోదిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమ శిభ్యా నమేభ్యోస్తు యోస్మాన్ ద్వితీయం దిజ్మస్తం ఓజం వేదద్మః. పై దిశ లోపల ఆ పరమాత్మ అనంత జ్ఞాన స్వరూపుడు బృహస్పతి ఉండి సమస్త ప్రాణుల రక్షణార్థము చతుర్వేద జ్ఞానాన్ని ప్రసాదించి తర్వాత సర్వ ప్రాణుల యోగక్షేమార్థము ఆకాశ సముద్రము నుండి అమృత వర్షాన్ని అమృత జలాన్ని వర్షింపజేస్తూ శారీరక మానసిక ఆత్మిక రోగాలను దూరం చేస్తూ కాపాడుతున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు నన్ను ఎల్లవేళ రక్షిస్తున్నాడు గ్రహించిన జీవాత్మ ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా పరమాత్మని అతి సమీపంలో చేరుతున్నాడు. అది ఉపస్థాన మంత్రాహ అత. జాత వేదసే శృణ్వామ సోమరాతీయతో నేదహాది వేద సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని. ఉత్పన్నమైన మానవులందరి చేత తెలుసుకొనబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వమును సమర్పిస్తున్నాము ఆత్మోన్నతి సమాజోన్నతి కొరకు. ఎవరైతే లోభము చేత తమ ధనమును త్యాగం చేయని వారు అట్టి ధనమును నిశ్చితంగా నశింపజేయదమని తెలుసుకుందాం. ఓ అగ్ని ప్రకాశదుడు పరమాత్మ, ఎలాగైతే భయంకర అలల మధ్యన సముద్రములో ఒక కుశల నావికుడు అవలీలగా తన నౌకను గమ్యం చేస్తున్నట్లే నీవును మా ఈ దుఃఖ సాగర దౌర్జల్య జన్మం నుండి తరింపజేస్తున్నామని తెలుసుకోవడం. ఓం చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్య అగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మ జగతశ్చుత. యజుర్వేదము 13వ అధ్యాయము 46వ మంత్రం. ఓం ఉదిత్యం జాతవేదం దేవం వహంతి కేతో దృశ్యే విశ్వాయ సూర్యం. యజుర్వేదము 33వ అధ్యాయం 31వ మంత్రం. ఓం ఉద్వయం తవసత్పరిశ్వ పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మని ఉపాసించినటువంటి జీవాత్మ నా లక్ష్యాన్ని నేను చేరుకోలేకపోయాను కాబట్టి పరమాత్మతో మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తున్నాడు, మరి ఒక అవకాశం అయ్యి స్వామి అని ప్రాచిత్య మంత్రం ద్వారా ప్రార్థిస్తున్నాడు. అత ప్రాచిత్య మంత్రాహ. ఓం తచ్చక్షుర్దేవైతం పురస్సా శుక్రముచ్చరత్ వస్సేమ శరదశ్చితం జీవేమ శరదశ్చితం శూన్యామ శరదశ్చితం ప్రబ్రవామ శరదశ్చితం అధీనాసామ శరదశ్చితం భూయచ్చ శరదశ్చితాత్. ఓ పరాత్పర, 100 శరదృతులు గడిచేంత కాలము నేను జీవించి ఉండేలా, 100 శరదృతులు గడిచేంత కాలము వేద జ్ఞానాన్ని ఉపదేశించేలా, వేద జ్ఞానమును వినేలాగా, 100 శరదృతులు గడిచేంత కాలము సమస్త ఇంద్రియాలు పవిత్రంగా బలంగా ఉండేలాగా, ఇతరులపై ఎవరిపైన ఆధారపడి ఉండకుండా జీవించేలాగా నన్ను కరుణించమని చెప్పి ప్రార్థిస్తాడు. అనంతరం మళ్ళీ ఒకసారి ఆచమన మంత్రం. ఓం షన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శమ్యోరవసవంతు నః. గురుమంత్రము. ఓం భూర్భువస్వాదచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ఈ ధర్మ అర్థ కామ మోక్షములను ఈ జన్మలోనే మా అందరికి సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అథ నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం
शन्नो देवीरभिषापो भवन्तु पीतये शम्यो रविस्रवन्तु नः। ओम देव शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य। श्रीगुरु नमः। अंदर नमस्कार। नमस्ते आचार्य जी। नमस्ते आचार्य। ओम नमस्ते सर्वेभ्यो नमः। नमो नमः। नमस्ते। ओम नमस्ते आचार्य सर्वेभ्यो नमः। नमः। ओम नमस्ते आचार्य।